ఇవాళ రాత్రికి ఎక్కడ పడుకోవాలరా? రే ఈ ఇంట్లో వాడు అడుగుదా? ఏమండి ఏమండి ఏమండి? ఎవరయ్యా మీరు? ఏం కావాలి? మేము అనాథలం సార్, మాకు ఇల్లు వాకిలి లేదు. మీరు సరేనంటే ఇవాళ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాం. కుదరదయ్యా, మా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వేరే ఇల్లు చూసుకోండి. ఏమండి ఏమండి? ఏంటి? పిన్ని గారు, మీ ఇద్దరం అనాథలం అండి. మాకు ఇల్లు వాకిలి లేదు. మీకు ఇబ్బంది లేకపోతే ఇవాళ రాత్రి మీ ఇంట్లో పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాం. వీలు పడదు. మా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వేరే ఇల్లు చూసుకోండి ఆయన. వీళ్ళని అడుగుదా? ఏంట్రా? నువ్వు ఉండరా, నీకు అసలు ఏం తెలీదు. కొంచెం తెలివితేటలు కావాలరా. నేను అడుగుతా ఉండు, పక్కరా. నువ్వు అడుగుతావా? సరే అడుగు. ఏమండి? 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 ఎవర్రా మీరు? అర్ధరాత్రి పూట తలుపు కొడుతున్నారు? ఏం లేదండి, మీ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారండి? ఉన్నారు. ఏం లేదండి, మేమిద్దరం ఈ రాత్రికి మీ ఇంట్లో పండుకుందామని. ఎంత ధైర్యరా మీకు? రేయ్, ఎవర్రా ఇళ్ళ కాలేలోకి రానిచ్చిందే? అందరూ దిగి పారిపోండిరా. థ్యాంక్స్ అయ్యా. సమయానికి ఈ డ్రమ్ములు రోడ్డుకు అడ్డంగా పడేసి మాకు పెద్ద సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏయ్, ఆ వ్యాన్ తీసుకెళ్ళండి. 10 లక్షలు ఖరీదు చేసే సరుకు పోలీసులకు అప్పచెప్పొచ్చి సిగ్గు లేకుండా కథలు చెబుతున్నారా? నిజం సార్, ఎవరో ఇద్దరు ట్రాఫిక్ జామ్ చేసి మన వ్యాన్ పట్టించారు సార్. ఎవరా ఇద్దరు? స్పెషల్ ఆఫీసర్లా? తెలీదు సార్. చూస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలం సార్. ఈసారి వాళ్ళు కనబడితే అర్థమైంది సార్. వెళ్ళండి. జింకానా గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు అలా చూస్తూ నిలబడతారేంట్రా? నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నేను స్నేహాన్ని ఘోరంగా ప్రేమిస్తున్నాను రా. ఘోరంగా కాదు సార్, ఘాటుగా అనాలనుకుంటా. పవర్ఫుల్ గా ఉంటాను కదా అన్నాను. అయినా నాకు కావాల్సింది గ్రామర్ మిస్టేక్స్ కాదు, స్నేహ. ఐ వాంట్ స్నేహ. స్నేహ లేదా నేను బతకలేను. నేను బతకలేను రా. వెళ్ళి అర్జెంట్ గా దాన్ని కిడ్నాప్ చేసైనా తీసుకురండి. వెళ్ళండి, గో, వెళ్ళండి. సినిమా చూసిన కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అవునే, అందులో హీరోయిన్ ఎంత బాగా చేసిందో కదా. సంపాదించింది కదా టికెట్స్. దొరక్క పని దొరికింది కదా. మనం బాగా కష్టపడి పని చేసామనుకో, తొందరలోనే మేస్త్రీలం అయిపోయి వాడిలాగా అందరి మీద అరవచ్చు కదా. అరే, ఇంకా మనం బతకలేమనే భయమే లేదురా. ఇలాగే ఒళ్ళొంచి పని చేస్తే ఇంకా మనకి ఎదురే లేదురా. ఏంట్రా, రికార్డ్ అరిగిపోయిందా? రికార్డు జరిగిపోలేదురా, మనసు కరిగిపోయింది. అదే ఒకసారి అటు చూడు. ఎటు? నువ్వు ఇటు చూడటం మానేసి అటు చూడరా. వాళ్ళని అట్టా చూస్తుంటే నాకేంటోగా ఉందిరా. నాకు కూడా అలాగే ఉందిరా. నా పరిస్థితి ఏదోలా ఉందిరా. నీ పరిస్థితి సరే, ఒక్కసారి ఆడి పరిస్థితి చూడు. ఏది? ఎవరు రాళ్ళు వేసేశారా? వాళ్ళిద్దరేరా నా యాళ్ళు ఎముకల్లో సిమెంట్ లా కూడా తనాలి. పదండ్రా.
అన్నా ఏదో సౌండ్ వచ్చింది. మీరిక్కడికి వచ్చారన్నమాట. అవును, ఇప్పుడే. సరే మేము మీకెలా తెలుసమ్మా? ఎలా తెలుసో చెప్తాం. రే ఏసేరా. అన్నయ్య అన్నయ్య పాపం. కట్లపతి ఇడియట్స్, స్కౌండ్రల్స్, స్టూపిడ్స్. స్నేహ తప్పించుకుందా? దున్నపోతుల్లో ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరూ కలుకప్పి ఎలా తప్పించుకుంది? హౌ హౌ? ఆ ఇద్దరే వచ్చి తప్పించారు సార్. ఏ ఇద్దర్రా? అదే సార్, ఆ రోజు మన అంబులెన్స్ పట్టించిన వాళ్ళు. ఆ ఇద్దరా? నా స్నేహం దక్కించుకోలేని ఈ బతుకు వేస్ట్ వేస్ట్. డాడీ డాడీ, ఐ విల్ డై. నేను చచ్చిపోతాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం వచ్చిందిరా? డాడీ, నా హార్ట్ మిస్ అయిపోయింది. హార్ట్ మిస్ అయితే ఈ అడ్డదారులు ఎందుకురా? అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చుగా. వావ్, వాళ్ళందరూ భయంకరంగా వచ్చేశారు. ఒక్కసారిగా నన్ను కిడ్నాపర్స్ చుట్టుముట్టారు. నేను శివంగిలా రెచ్చిపోయాను. కొద్ది నిమిషాల పాటు సినిమా క్లైమాక్స్ టైపులో అక్కడొక పెద్ద ఫైటు. అందరూ ప్రాణభయంతో పరిగెత్తారు. నేను కర్తవ్యంలో విజయశాంతిలా నడుచుకుంటూ బయటకొచ్చేసా. అసలు ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరే? ఏమో, నాకేం తెలుసు. ఒరే ఒరే, వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరా? అయిపోయారు. పదండ్రా. ఏయ్, నేను చెప్పేది వినండిరా. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినండిరా. అరే వాళ్ళు భలే పరిగెడుతున్నారు కదా. రండ్రా. అయ్యయ్యో, హరీష్ వద్దురా. మీరు పెద్ద కిడ్నాపర్లా? కిడ్నాప్ అంటే ఏంటండి? ఏమిటా? పిచ్చిపట్టిందా? ఇవాళ వీళ్ళ బాడీలు బస్ స్టాండ్ అయిపోవాలి. ఏడ్చోలే నోర్మి. నన్ను అసలు కిడ్నాపర్స్ నుంచి కాపాడింది వీళ్ళిద్దరే. అయ్యో, నేను కిడ్నాప్ చేసింది వీళ్ళిద్దరే అనుకుని. అనుకోవటం ఏంటి? పక్క వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా వినొద్దా? సారీ అండి, ఏమనుకోవద్దు. అబ్బా అమ్మ అని కూడా అనుకోకూడదమ్మా. సారీ బ్రదర్స్. పదండ్రా, పదా. బెదరు, ఇంకోపిక లేదు. ఈ రాత్రికి ఎక్కడే పడుకుందాంరా. పడక సంగతి సరే, తిండి సంగతి ఏంట్రా? ఆ కుర్రాళ్ళు పెట్టారుగా. ఆ తిండి కాదు, తినే తిండి. ఇవాళ పగలు కూడా ఎవరూ గంట కొట్టలేదు. కడుపులో ఆకలి తగ్గాలంటే ఎవరో ఒకళ్ళు గంట కొట్టాల్సిందే. బెదరు, ఏంట్రా? ఎవరు గంట కొట్టలేదు కాబట్టి మనం వెళ్ళి గంట కొడితే? పిల్లలు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసారు. అరవకండి, అరవకండి, అరవకండి. వాళ్ళు ఎత్తుపోతారు. అయ్యో, ఎవరది? ఎవరు పరిగెత్తారా? అరే అన్నవరా? బెదరు, గంట కొట్టాం కదా, ఆ అమ్మ తల్లి అన్నం పంపించుంటుంది. తిందావా?
ఓకే ఓకే ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్నా ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఇంకొక ఐస్ క్రీమ్ గిఫ్ట్ ఓకే ఓకే మేం రెడీ. సీతమ్మని శ్రీరాముడు ఏమని పిలుస్తాడు? సిల్లీ క్వశ్చన్. ఏమని పిలుస్తాడు? ఏవే వసే ఏమిటే అంటాడు. అదే రామాయణ సీరియల్ టైప్ అయితే సీతే అంటాడు. మరదే మెదడు పని చేయకపోవడం అంటే. సీతమ్మని రాముడు అత్తయ్య అని పిలుస్తాడు. అత్తయ్య? ఎస్. సీత అమ్మ రాముడికి అత్తయ్య కాక బామ్మ అవుతుందా? ఒరే రేపు దీనికి పెళ్ళయ్యా కూడా దీని మొగుని ఇలాగే చిక్కు ప్రశ్నలేసి హింసిస్తుందిరా. గాడ్ కబుర్లలో పడి మర్చిపోయాను. ఏమిటి? రేపు మనకి పెళ్లి చూపులు. కంగ్రాచులేషన్. రారా కూర్చో. వచ్చేస్తుంది. ఆ. హలో ఐఎమ్ స్నేహ. హలో ఐఎమ్ ప్లస్సీ. ఐ మీన్ ప్రసన్న. ఓ ఏ చిక్కుపడు. దిగ్గా సొరకాయ పులుసా? ఏమండి అమ్మాయి అబ్బాయికి నాకు ఓకే, మీ సంగతి ఏమిటి? నాకు కూడా ఓకే. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. ఇక తాంబూలాలు మార్చుకుందామా? ఏమ్మా అబ్బాయి నీకు నచ్చాడా? జస్ట్ మినిట్ డాడీ. ఏమిటి? ఏంట్రా ఏం చెప్పమంటావు? నచ్చితే నచ్చాడని చెప్పు, లేకపోతే లేదు. హూ ఇస్ దట్ ఫెలో? వాడు మా అబ్బాయి హరి. చిన్నప్పటి నుంచి మురళి నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్స్మో స్నేహ వాడు కూడా అంత క్లోజ్ ఫ్రెండ్స్. అంత క్లోజ్ ఫ్రెండ్సా? ఇంత థిక్ ఫ్రెండ్స్. ఎంత థిక్ ఫ్రెండ్స్ అయినా మీ అమ్మాయిని నేను చేసుకోవాలంటే ఈ క్షణం నుంచి వాడితో ఫ్రెండ్షిప్ మానేయాలి. హరీష్తో ఫ్రెండ్షిప్ మానేయాలా? ఎస్. వాడి క్యారెక్టర్ మూమెంట్ నాకు నచ్చలేదు. నాన్సెన్స్. అసలు నీ క్యారెక్టరే నాకు నచ్చలేదు. ఫ్రెండ్షిప్ ని అర్థం చేసుకోలేని నీలాంటి వాడిని కట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేనే కాదు, నీలాంటి డర్టీ అనుమానంగాని కట్టుకుంటే ఏ ఆడది సుఖపడదు. షట్ అప్. యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. వాట్? వాటు లేదు వంకాయ లేదు. నువ్వెవరవయ్యా వాళ్ళ ఫ్రెండ్షిప్ వద్దని చెప్పడానికి? డాడీ మీరు ఊరుకోండి. ఎందుకు ఊరుకోవాలి హరి? నా కూతుర్ని నీతో ఫ్రెండ్షిప్ చేద్దని చెప్పడానికి మధ్యలో వీడెవడో? ఆ వాడేదో మోజు పడ్డాడని మీ ఇంటి పెళ్లి చూపులకు వస్తే వాడు వీడని అవమానిస్తారా? అసలు నా స్టేటస్ ఏంటి, మీ స్టేటస్ ఏంటి? ఏమిటయ్యా నీ బాడీ స్టేటస్? నువ్వు నీలాంటి వాళ్ళని ₹1 60 మంది నిలబెట్టుకుంటాం. అసలు నీ కొడుకు లాంటి అనాకాని గాలకి పెళ్ళెందుకురా? అయ్యయ్యో పెద్దవాళ్ళు ఏంటి పిల్లల్లాగా మీరు కూడా రెచ్చిపోతారేమిటి? సార్ మా వాళ్ళందరికీ కొంచెం బీపీ ఎక్కువ, యంగ్ బ్లడ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను సార్ చెప్తానుగా, ముందు మీరు కూల్ డౌన్ అవ్వండి. సార్ మీరు స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలంటే నేను తనతో ఫ్రెండ్షిప్ మానేయాలి, అంతేగా? ఈ క్షణం నుంచే. అలాగే నేను ఫ్రెండ్షిప్ మానేస్తాను. ఏంట్రా నాతో ఫ్రెండ్షిప్ మానేస్తావా? నాతో మాట్లాడవా? ఏది ఆ మాట ఇంకోసారి అను. స్నేహ నీ సుఖం కోసమే. ఏంట్రా సుఖం? పెళ్లికి ముందే అనుమానించే ఈ లఫుట్ గారితో సుఖపడతానా? ఏయ్, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఇలా ఉంటే ఏ మగాడు నేను పెళ్లి చేసుకోడే? ఏంటి నాకు పెళ్లి కాదని నువ్వు భయపడుతున్నావా? అసలు వేరే ఎవరినో ఎందుకు చేసుకోవాలి? నువ్వన్నందుకైనా సరే నేను హరినే పెళ్లి చేసుకుంటాను.